ప్రభువు మీతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. పునీత మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 23వ వచనం వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 23వ వచనం వరకు. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి సెబులూను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరమున కపెర్నహూమునకు వచ్చి నివాసం ఏర్పరచుకొనెను. సెబులూను నఫ్తాలి ప్రాంతములు గలిలయ సరస్సు తీరము యోర్దాను నదికి ఆవలి దిగున అన్యులు నివసించు గలిలయ సీమ యందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింపనారంభించెను. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వల వేసి చేపలను పట్టు మేము మనుషులుగా పట్టువారిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చట నుండి పోవచ్చు యేసు జెబెదాయి కుమారులైన యాకోబు యోహాను అను మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు గలిలయ ప్రాంతమంతటా పర్యటించుచు వారి ప్రార్థన మందిరములలో బోధించుచు పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము.